హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి లైవ్ అప్డేట్స్ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో, మార్నింగ్ అయితే అప్డేట్స్ చెప్పా కదా, దాని పరంగానే అప్డేట్స్ ఉంటాయి, అదే లైవ్. ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి నిన్న నైట్ సుమన్ శెట్టి అలాగే తనుజ గేమ్ అయితే ఆడారు కదా. సుమన్ శెట్టి అని అయితే గెలిచాడు. ఈరోజు అయితే వాళ్ళ నుంచినే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆడాలి. డీమన్ని కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టాస్క్ అయితే ఆడతారు. ఈ టాస్క్ వచ్చేసి ఒక బాక్స్ ఉంటుంది, కలర్ బ్లాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో ఆ కలర్ బ్లాక్స్ పెట్టుకోవాలి. బజర్ మోగే టయానికి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. రీతు వచ్చేసి సంచాలక్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగే గేమ్ ఎక్కువ బ్లాక్స్ తీసుకున్నది వచ్చేసి డీమన్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఒక బ్లాక్ తక్కువతో కళ్యాణ్ సెకండ్లో ఉంటాడు. 5 బ్లాక్స్ సుమనన్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు అటాక్ చేయాల్సి వస్తే సుమనన్ అటాక్ చేయాలి, కానీ సుమనన్ అటాక్ చేయడు. ఆ 5ను కాపాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఒకటి తక్కువ ఉంది కదా కళ్యాణ్ దగ్గర, అందుకే డీమన్ని అటాక్ చేసి అక్కడి నుంచి 2 తీసుకొని ఇతను కాపాడుకుంటూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా ఇక్కడ డీమన్ వచ్చేసి సుమనన్ దగ్గరికి రాబోతే సుమనన్ నా దగ్గరికి రావద్దు, అక్కడ కళ్యాణ్ దగ్గరికి తీసుకో, నా దగ్గర ఎందుకు తీసుకుంటావు అంటాడు. ఇంకా సరే కళ్యాణ్ సుమనన్ దగ్గరికి వస్తే నా దగ్గరికి రావద్దు, మీరు కొట్టుకోండి, నా దగ్గరికి ఎందుకు వస్తారు అంటాడు. సుమనన్ దగ్గర ఉన్నదే 5, సుమనన్నే అటాక్ చేయాలి, కానీ సుమనన్ అటాక్ చేయడంట, మీరు కొట్టుకోండి అంటాడు. లాస్ట్ బజర్ ముగే టైంకి 5 పెట్టుకొని సుమనన్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలియదు. హౌస్మేట్స్ అందరూ చెప్తున్నారు, బర్నీ గారు కూడా చెప్తున్నారు, ఏదైతే 5 ఉంది, ఇప్పుడు నీ దగ్గర ఎలాగో తక్కువ ఉన్నాయి, అటాక్ చెయ్యి, గెలిచే ఛాన్సెస్ ఉంటుంది కదా అంటే సుమనన్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత డీమనే సుమనన్ దగ్గర అటాక్ చేసి బ్లాక్స్ తీసుకున్నట్టున్నాడు. ఇంకా లాస్ట్ బజర్ మోగే టైంకి ఇద్దరి దగ్గర సేమ్ ఉండాలి, లేకుంటే కళ్యాణ్ దగ్గర ఓటు ఎక్కువ ఉండాలి. అంతకు ముందర బజర్ మోగే టైంకి కళ్యాణ్ దగ్గర అయితే ఓటు ఎక్కువ ఉంది, లైవ్లో కట్ చేసేశారు. ఇక్కడ బజర్ మోగే టైంకి ఏం చేశాడంటే కళ్యాణ్ బాక్స్లో పెట్టలేదు, బాక్స్లో పెట్టుండాలి. డీమన్ అయితే బాక్స్లో పెట్టున్నాడు. అందుకే ఇంకా రీతు డీమన్ అయితే విన్నర్గా ప్రకటించింది. ఇంకా ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది ఎవరిది ఎక్కువ ఉన్నాయి, ఒకవేళ సేమ్ ఉన్నాయా అని. ఆ తర్వాత కొంతసేపటికి తనుజ చెప్తుంది, నువ్వు కనుక అదే బాక్స్లో బ్లాక్స్ పెట్టేసి ఉంటే సంచాలక్ డెసిషన్ అయ్యేది కదా, అప్పుడు బాగుండేది, నువ్వైతే సరిగ్గా గేమ్ ఆడలేదు అని. బర్నీ గారు కూడా అదే చెప్తారు, నువ్వు ఇంకా అటాక్ చేసి ఉండాలి, నువ్వు ఎందుకో సరిగ్గా గేమ్ అనిపించలేదు అని ఇద్దరు కోటింగ్ తీసుకుంటారు కళ్యాణ్కి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ డీమన్ అయితే గెలిచాడు కదా, డీమన్ గెలిచి వీళ్ళు నిన్న నైటే అదే ఇద్దరు గేమ్ ఆడదాం అనుకుంటున్నారు, ఫిజికల్ అయితే ఇద్దరు బాగా ఆడదామని. ఇంకా డీమన్ వచ్చేసి బర్నీ గారిని తీసుకుంటాడు. బర్నీ గారిని తీసుకొని నెక్స్ట్ టాస్క్ జరుగుతుంది. అంత ముందరే కొంచెం గ్యాప్ ఉంటుందిగా, అప్పుడు తంజే వెళ్ళి బాగా ఆడాలి నాన్న, ఎవరైతే మిమ్మల్ని తీసుకున్నారో నెక్స్ట్ వాళ్ళు తీసుకోవడానికి కూడా భయపడాలి, ఆ రేంజ్లో ఆడండి అని ఒక ఎలివేషన్ ఇచ్చి ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలి సెకండ్ టాస్క్ అయితే. ఇక్కడ వచ్చేసి డీమన్ అలాగే బర్నీ గారు వీళ్ళిద్దరు అయితే గేమ్ ఆడతారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు అయితే సరసరా అని చేసుకుంటూ వెళ్ళిపోతారు బ్రిడ్జ్. ఇక్కడ డీమన్ వచ్చేసి 3 పెడతాడు, 4వ దానికేమో స్ట్రక్ అయిపోతుంది, అక్కడే ఉండిపోతాడు. నాకు సరిగ్గా ఇచ్చిన లేదు, వీళ్ళు అవి కూర్చోవడం లేదు అని వేరేది కూడా పెట్టాడు. అక్కడ బర్నీ గారు అయితే వేరేది పట్టకపోతే ఇంకో దానికి పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ డీమన్ అక్కడే ఉండిపోతాడు. అక్కడ బర్నీ గారు అయితే ఫుల్ పెట్టేసి ఇంకా అక్కడ బ్యాగ్స్ వేయాలి కదా, అక్కడ బ్యాగ్స్ కూడా వేయేస్తారు. డీమన్ అయితే ఇక్కడే ఉంటాడు, ఆ 3వ దాంట్లోనే ఇరికిపోయి ఉంటాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసి లేదు ఇది సరిగ్గా లేదు, అందుకే నా వల్ల కాలేదు అని అందరికీ చెప్పిన తర్వాత ఈ గేమ్లో సంచాలకు వచ్చేసి తనుజ. ఇంకొచ్చే సంజ ఫుల్ సెట్ చేస్తుంది, అది చూస్తే కరెక్ట్గానే ఉంటుంది. వాళ్ళకి పడుతుంది ఒక 15 మినిట్స్ పడుతుంది లైవ్లో, వాళ్ళంతా సెట్ చేస్తారు, కరెక్ట్గానే ఉంటుంది. ఇంక సరే అని డీమన్ నాదే తప్పులేని సైడ్ వెళ్ళిపోతాడు. అది వేరే సెట్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు 3వదే పడకపోయేసరికి అతను ఈ పక్క ఆ పక్క అని చూసుకోలేక ఈ గేమ్లో అయితే ఓడిపోతాడు. అంతకు ముందర అయితే బ్యాక్ పెయిన్తో పొనుకొని ఉంటాడు. బ్యాక్ పెయిన్ బాగా దెబ్బేసింది ఈ టికెట్ ఫినాలే టాస్క్కి. అక్కడ బర్నీ గారు కూడా రిప్స్ తగిలాయి కదా బ్రో అని ఎవరో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసింటి. డీమన్కి దెబ్బే వేసింది ఇది బ్యాక్ పెయిన్ అంటే, బర్నీ గారు కూడా తగిలింది, ఆయన కూడా గేమ్ ఆడారు, ఇద్దరికి ఒకే లెవెల్లో ఎలివేషన్ ఇవ్వాలి బ్రో అని. ఇక్కడైతే బర్నీ గారు బాగా గేమ్ ఆడారు. ఇంకా అవుట్ ఆఫ్ ద రేస్ డీమన్ అయితే అయిపోయాడు. ఇప్పటికైతే 3 అయ్యారు, తనుజ, సంజన, డీమన్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బర్నీ గారు రీతుని అలాగే కళ్యాణ్ని వీళ్ళ 3 తీసుకొని గేమ్ ఆడారు. ఇది వచ్చేసి ఒక బోర్డు ఉంటుంది, అందులో కలర్ పోయాలి, ఎల్లో, రెడ్, బ్లూ. ఎవరిది ఎక్కువ ఉంటే ఆ బోర్డు మీద వాళ్ళైతే విన్నర్ అవుతారు. ఇందులో సంచాలకు వచ్చేసి తనుజ. సంజన గారు లేస్తారు నన్ను సంచాలక్ చేయండి అని, కానీ వీళ్ళు
తంజా గారిని తీసుకుంటారు. ఇంకొచ్చేసి అక్కడ ఫుల్ అందరూ బాగా పెయింట్ పూస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ కళ్యాణ్ అయితే కొంచెం సైడ్లో రెడ్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, అది డామినేటింగ్ కలర్ అయిపోతుంది, అంత ఫుల్ మెరూన్ అయిపోయి ఉంటుంది అదంతా. ఇంకా ఇక్కడ కళ్యాణ్ అయితే విన్ అవుతాడు. డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా టఫ్గా ఉంటుంది తంజాకి, అందరినీ డెసిషన్. ఆ తర్వాత ఇమాన్యువల్ని అలాగే డీమన్ని కూడా అడిగి డెసిషన్ అయితే చెప్తుంది. ఇంకా ఇక్కడ సంజనా గారు అయితే నేను ఈ గేమ్కి సంచాలకుగా రానడానికే మంచిది, లేకుంటే నాకు కూడా టఫ్ అయిపోయేది అని. అంత టఫ్గా ఉంటుంది, ఫుల్ అంతా మిక్స్ చేసి ఉంటారు. అదే ఒక కలర్ కాకుండా 4-5 కలర్లు కనిపిస్తాయి దాని మీద అలా. ఇంకా ఒక సైడ్లో అయితే రెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్యాణ్ అయితే విన్నర్గా ప్రకటిస్తారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నతో ఏమో ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ డీమన్ బర్నీ గారు అయితే కళ్యాణ్ చెప్తాడు, సుమన్ శెట్టి అన్నను వదిలేండి కదా, నాతో కదా ఛాలెంజ్ చేయమంది అంటే, నేను గేమ్ చూసి చెప్తానంటే కదా సార్ అని బర్నీ గారికి అయితే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత అంతే,